కేఎల్ నరసింహారావు శారదానగర్ బ్రాహ్మణ సేవా సంఘం తరపుని ఆఫీసర్స్ కాలనీ బిఎన్రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్ కలాన్లో 200 yards సంఘ సంక్షేమం కోసం కొన్నాం. అక్కడ 30 feet రోడ్డుని 16 feet కబ్జా చేశారు. ఒక దేవాలయం కట్టి ఆ రోడ్డు మీద 16 feet కట్టారు. మేము గుడికి ఎగ్నెస్ట్ కాదు, అయితే బ్రాహ్మణ్ గా నేను గుడిని దేవుడిని నమ్ముతాను. ఆ కాంపౌండ్ వాళ్ళకి ఒకసారి తీసేయమని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళతో 7 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. జిహెచ్ఎంసీ పర్మిషన్ కట్టాం G+1కి. ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డుని కబ్జా పెట్టడం వల్ల ఐఎమ్ అనేబుల్ టు కన్స్ట్రక్ట్. నా బిల్డింగ్ కట్టుకోలేకపోయినా దాని గురించి రంగనాథ్ గారిని ఇంతకుముందు కలిసారు 2 months బ్యాక్. ఇన్స్పెక్షన్ నేను రాత్రి కలవంగానే మర్నాడు పొద్దున్నే ఇన్స్పెక్షన్ చేశారు. బట్ ఆ ల్యాండ్ లార్డ్ గుడి వాళ్ళు కాలనీ అసోసియేషన్ మింగిల్ అయ్యి దాన్ని తీయనివ్వటల్లా. ఇప్పుడు రంగనాథ్ సార్ డైరెక్ట్ గా కాలనీ ప్రెసిడెంట్ తోటి మాట్లాడారు. రేపు నేను తీస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది హైడ్రా యాజ్ వెల్ యాజ్ ది రంగనాథ్ సార్. రాములు గౌడ్, వివేకానంద నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. మేము ఈ రోజు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశాము. మా కాలనీలో పబ్లిక్ రోడ్డును ఆక్యుపై చేసి ఇల్లు కట్టారు. దాని మీద మేము కంప్లైంట్ చేశాము. సార్ ఆఫీసర్స్ అలాట్ చేశారు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, కట్టిన అతనికి నోటీస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి నోటీస్ ఇస్తే అతను వచ్చి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి పోయారట. అయితే ఇప్పుడు సార్ మళ్ళీ ఆఫీసర్స్ అలాట్ చేశారు. వచ్చి చూసి మేము క్లియర్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మాకు కూడా చెప్పారు, వీళ్ళు వస్తారు మీ దగ్గరికి, మీరు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి అని మాకు చెప్పారు. ఇస్తామని చెప్పాము. మాకు నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అన్నారు. హైడ్రా మొత్తం ఓన్లీ మధ్యతరగతి కుటుంబాలనే పడుతుంది అంటున్నారు, మీరేమంటారు? మాకు తెలిసినంత వరకు హైడ్రా కరెక్ట్గానే చేస్తుంది సార్. అట్లా పార్షాలిటీ ఏం చేయట్లేదు మేము అబ్జర్వ్ చేసినంత వరకు. వెంకటయ్య, నల్లగండ్ల విలేజ్, షేలింగపల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సమస్య ఏంటంటే లేక్ చుట్టూ కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా జిహెచ్ఎంసీ నుంచి కూడా వాళ్ళు పర్మిషన్స్ అవన్నీ కూడా తెచ్చుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తూ రోడ్లు వేసి మా పొలాల్లోకి పోనీయకుండా ఆ విధంగా చేయడమే కాకుండా నాలల్లాగా చేసేసేసి దాంట్లో నుంచి డ్రైనేజ్ వాటర్ కానీ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా చెరువులోకి రావడంతో పూర్తిగా మా భూములలోకి వచ్చేసేసింది. చెరువు యాక్చువల్ గా ఉంది 18 ఎకరాల 39 గుంటలు మాత్రమే, అంటే ఒక గుంట తక్కువ 40 ఎకరాలు. అయితే ఇప్పుడు ఎంత అయిపోయింది అంటే ఆ వాటర్ అంతా చేరడంతో మొత్తం 99 ఎకరాల చిల్లర అయిపోయింది. నేను ఆల్రెడీ 24th డిసెంబర్ లాస్ట్ ఇయర్ రఘునాథ్ సార్ ముఖాముఖి చర్చ వచ్చినుండే, దాంట్లో నేను సార్తో మాట్లాడితే సారే రమ్మన్నా. సరే అమ్మా, మీరు ఒకసారి కంప్లైంట్ ఇస్తే వచ్చేసేసి ఏదో ఒక పరిష్కారం మార్గం చూపిస్తాం ఖచ్చితంగా. అందుకని ఈరోజు రావడం జరిగింది. మాకు న్యాయమయ్యే విధంగా చెప్పడం జరిగింది. మేము చెప్పిన దాన్ని విని కూడా వాటికి సరైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ మంత్ నేను ఒకటి దిండిగల్ మండలంలో దొమ్మరపోచంపల్లి విలేజ్ లో ఒక ఎంక్రోచ్ అయ్యారని చెప్పేసి ఆ కంప్లైంట్ ఇచ్చాను. లాస్ట్ ఇచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్ అంటే మీరు పర్సనల్ గా చెప్తే ఇది ఇంట్రెస్ట్ తీసుకోవాలి సార్, నా మీద దాడి చేశారు, నా మీద SC/ST కేసు ఒకటి పెట్టబోయారు, తర్వాత నేను పెట్టిన కేసు దాన్ని పెద్దగా ఇది కాకుండా చేశారు సార్, ఇది ఇమీడియట్ గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అది 40 days అయింది, నాకు ఎటువంటి రిప్లై రాలేదని చెప్పి కటసీగా మొన్న జరిగినటువంటి మిరియాలు కూడా దాంట్లో అప్పుడు నల్గొండ SP చేస్తున్నటువంటి ఆ టైంలో ఇది కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఒకళ్ళకి ఉరిసిస్ట్ చేశారు, మా వాళ్ళకి యావజ్జీవ గారు అరెస్ట్ చేశారు. అవన్నీ కూడా కంట్రీ వైడ్ గా మనకి చాలా ఇమీడియట్ గా దాని మీద రెస్పాన్స్ వచ్చింది. సార్ది టీవీలో కూడా చూశాను, ఇంటర్వ్యూ వచ్చింది. ఇమీడియట్లీ నేను సార్ గ్రీట్స్ చెప్దామని వస్తే ఆయన అక్కడ బయట గవర్నమెంట్ లో ఉన్నారు. రోజు నేను మండే కాబట్టి కలుస్తారని చెప్పి ఒక బొకే తీసుకొని వచ్చి సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి, మీలాంటి ఆఫీసర్లు ఉంటే ఈ తెలంగాణలో ఇంకో 10 మంది ఆఫీసర్లు ఉంటే ఇటువంటి వాళ్ళకి కూడా రక్షణ జరుగుతుంది కాబట్టి గర్వపడుతున్నాను, ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పాను. తర్వాత ఈ కేసు కూడా చెప్పాను నేను, ఇది కూడా ఇమీడియట్లీ సెటిల్ చేయండి సార్ అని చెప్పాను. ఇవాళ రేపు హైదరాబాద్ లో ఈ ల్యాండ్ల మీద బాగా గ్రాప్ జరుగుతుంది. పార్క్ ప్లేస్ ఉంటుంది, పార్క్ ప్లేస్ లోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా అటెంప్ట్ కనుక కలుగు చేసుకుంటే మన మీద అటెంప్ట్ మర్డర్ పడుతున్నారు, నన్ను చెట్టు కట్టేసి కూడా కొట్టారు. అది అందుకని దాని మీద కట్టసిగా సార్ అది ప్లస్ ఇది చెప్దామని మెయిన్ మిరియాల కూడా ఇన్సిడెంట్ గురించి కలవడానికి వచ్చాను. నా పేరు మొహమ్మద్ మజార్, నేను పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ నివాసిని. గత 6 సంవత్సరాల నుంచి మేము గ్రేవ్ యార్డ్ కోసం పోరాటం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఇచ్చిన 3 ఎకరాలు కూడా మాకు దక్కకుండా చేసిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము పోరాటం చేస్తే ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డాక్యుమెంట్స్ ఇక్కడ చేసి మేము డాక్యుమెంట్ కూడా కట్టిన తర్వాత MRO దగ్గర పోతే MRO గారు మాకు స్పందించడం లేదు కదా అని మేము హైడ్రాకు అప్రోచ్ అయినాం. రేవంత్ అన్న మీకు ఏదైతే పెద్ద సమస్యలు ఉంటాయి, గవర్నమెంట్ సమస్యలు ఉంటాయి, హైడ్రాక్ అప్రోచ్ కామంటే మేము హైడ్రాక్ అప్రోచ్ అయినాం. అయిన తర్వాత రంగనాథ్ సార్ కలిసినాం. సార్ మాకు ఇది గ్రేవ్ యార్డ్స్ కి ఇచ్చిర్రు, మాకు అలర్ట్ చేయలేదు కానీ మాకు ఒక గ్రేవ్ యార్డ్స్ కి ఇచ్చిర్రు, మరి మాకు సమస్య ఇది ఉంది సార్, మొత్తం కబ్జాకు గురైంది, మరి గతంలో టీఆర్ఎస్ పాలన ఇట్లా జరిగింది. మేము గతంలో రేవంత్ అన్న దగ్గర కూడా వెళ్తే కూడా MRO గారు ట్రాన్స్ఫర్ చేసుకోరు, కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోరు. ఎందుకంటే నేను 1 week లో విజిట్ చేస్తా, మీరు సర్వే చేసి పెట్టమని చెప్తే రేవంత్ అన్న MRO గారు
గారు కమిషనర్ గారు ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి మేము డాక్యుమెంట్స్ పరంగా మేము చూసుకుంటే సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటలు మాకు ఇవంతా అవసరం లేదు. ఏదైతే మా సమాధులు ఉన్నాయో సమాధుల దాంట్లోనే రేకుల షెడ్ వేసి ఉన్నది, అది కూడా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, అది కూడా డిమాలి చేయమని మేము రంగనాథ్ సార్కి కోరితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. తర్వాత డిప్యూటీ కలెక్టర్ గారికి మాకు అప్రోచ్ కమ్మని చెప్పారు సుధా మేడం గారు. సుధా మేడం గారు కూడా మాకు మంచితనంగానే మాకు సపోర్ట్ గా ఉన్నారు. మరి హైడ్రా ఎంఆర్ఓ గారు సుమా మేడం కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము ఈ డిమాలిష్ చేస్తామని ఒక మాట అయితే మాకు చెప్పారు. ప్రజావాణిలో కూడా ఇచ్చినాం. గతంలో మాకు అన్యాయమే జరిగింది, చూసి చూడనట్టు చేసిన గతంలో ఎంఆర్ఓ ఇస్తేరి అనిత గారు ఇంకా ఎంఆర్ఎస్ వచ్చారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ మీద కాదని అంటున్నారు, మీకు అలర్ట్ చేయలేదు అంటారు. మరి గతంలో ఉన్న మేయర్ జక్క వెంకటరెడ్డి గారే కరోనా సమయంలో క్రిస్టియన్ సంబంధించిన గ్రేవ్ ని ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో బొందబెట్టింది. ఒకటైతే తప్పు జరిగింది మేయర్ గారితో, సరే అది వదిలేద్దాం. మరి ఇది కూడా రెండో క్రిస్టియన్ ముస్లిం సంబంధించిన సమాధి చేస్తారు. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అనే కదా, ముస్లిం క్రిస్టియన్ సంబంధించింది అనే కదా, మరి అది కూడా వదిలేస్తే మరి మూడోది కూడా అదే విధంగా చేసిండు. ఈ 3 సమాధులు ఒక మేయర్ అయ్యి ఉండి ఒక పబ్లిక్ నుంచి గెలిచిన వ్యక్తే గవర్నమెంట్ ల్యాండ్ అనే 3 సార్లు సమాధులు చేసిన తర్వాత కూడా మరి తప్పెట్లయితుంది? అది గవర్నమెంట్ ల్యాండ్ అనే కదా. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. మరి ఒకవేళ హైడ్రాలో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము రేవంత్ అన్న దగ్గర వెళ్ళి మా ఒక సమస్యను చెప్తాం. గతంలో కూడా మేము రేవంత్ అన్న దగ్గర వెళ్ళినాం ఇదే సమస్య మీద. రేవంత్ అన్న కూడా మాకు మద్దతుగా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిరు. ఇప్పుడే చెప్పాను మీకు, ఈ ఫోటోలు అవే. మీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, నేను కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో కూర్చునే రకం కాదు, నా దగ్గరకు వస్తే నేను పని చేస్తా అని ఈ హైడ్రా పెట్టిండు. ఈ హైడ్రాలో కూడా పని చేయకపోతే నా దగ్గర రండి అనే ఒక మాట ప్రజలకు చెప్పిండు. ఇది కూడా ఇప్పుడు సమాధులు కబ్జా చేసినా కూడా వ్యక్తి చెప్తే బాగుండదు. ఇదైతే మాకు సీలింగ్ ల్యాండ్ అని మాకు ఎంఆర్ఓ గారు మాకు అలాట్ చేసిన ఉన్నది. మరి మేము ఇదైతే మార్క్ ఉందో ఇంతే కావాలనుకుంటున్నాం. మిగతా ఇల్లులు కట్టున్నాయి, దాని మీద పోవద్దు. మా సమాధుల స్థలాలు ఉన్నాయి కాబట్టి అదే కూలగొట్టమనే మా ఒక ఉద్దేశం. మిగతా ఉన్న దాని గురించి మీరు మాకు అనవసరము, మేము రాము, మాకు అవసరం లేని దాని గురించి మేము మాట్లాడము. ఈ సమాధులు ఉన్నాయి కాబట్టి ఈ విషయం కోసం మేము మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశము, నమ్మకము గట్టిగా ఉంది. మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అదే విధంగా మాకు రంగనాథ్ సార్ కూడా, కమిషనర్ సార్ కూడా మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ధన్యవాదాలు. నా పేరు బి చార్లెస్, పర్వతాపురం గ్రామం, ఫిర్యాదు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మా యొక్క జీవనం సాగిస్తూ అనేక సంవత్సరం నుంచి 1990 సంవత్సరం ముందుగా అప్పటి ప్రభుత్వము, పంచాయతీ ప్రభుత్వం వారు అధికారులు కలిసి గ్రామం అంతా కలిసి ఇచ్చినటువంటి సమాధుల స్థలం అది. కబ్జా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి అనే అప్పటి ఉప సర్పంచ్ గా ఉండే వెంకటరెడ్డి తన ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అధికారం ఉన్నదని చెప్పి తన ఇష్టం వచ్చినట్టుగా కబ్జా చేసి దాని పక్కన వెంచర్ కట్టుకుంటూ ఇప్పటి మా వయసులో మేము ఈ సమాధుల గురించి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మేము కొంత ఆశతో ఉన్నాము. ఇది తప్పకుండా ప్రభుత్వం మా మీద దయ ఉంచి ప్రయాసమును వృధా పోకుండా సమాధుల స్థలమును మాకు స్వాధీనం చేయగలరని ఇక్కడ రంగరాజన్ సార్ కమిషనర్ గారు తప్పకుండా మీకు సాయం చేస్తాను నేను అన్ని వాగ్దానం ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరూ సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ దినము కొంత ఆశతో మేము తిరిగి వెళ్తున్నాము. తొందరలోనే మాకు ఈ నిర్ణయం జరుగుతుందని ఆశిస్తున్నాం. నా పేరు వేణుగోపాల్, నేను రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి హైడ్రా కమిషన్ దగ్గర కలవడానికి వచ్చాను. మా ల్యాండ్ సర్వే నెంబర్ 163, 164, 165 అది గుంట అంటున్నారు. కానీ ఫిజికల్ గా లాస్ట్ 40 years నుంచి అక్కడ వాటర్ బాడీ కానీ ఏది లేదు. ఇరిగేషన్ వాళ్ళు కూడా ఫిజికల్ గా అక్కడ వాటర్ లేదు. యాజ్ పర్ టోపో షీట్, విలేజ్ మ్యాప్ అండ్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అక్కడ ఉంది. కాబట్టి అది మీకు పర్మిషన్ ఇవ్వను అంటున్నారు. కాబట్టి మా హైడ్రా కమిషన్ కలిస్తే ఆయన మళ్ళీ మొత్తం అన్ని చెక్ చేసి వాళ్ళ కన్సల్ట్ క్లర్క్ తో మాట్లాడి ఒక 1 week అయినాక మళ్ళీ మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. He said he will try his best to help each one of us and see what best he can do. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు భిక్షపతి యాదవ్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి రావడం జరిగింది. నేను అక్కడ స్థానిక బీజేపీ అధ్యక్షుల్ని, అదేవిధంగా దాసి నాగరాజు గారు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ సర్వే నెంబర్లలో దాదాపు అక్కడ అక్రమ కట్టడాలు, కబ్జాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాని గురించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వివిధ సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా అక్కడ ఏమీ అడ్డుకట్ట అనేది వేయడం లేదు. పర్టికులర్గా సర్వే నెంబర్ 186, 191లో, ముఖ్యంగా 191లో దాదాపు చాలా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 200 గజాలను డాక్యుమెంట్లో చూపిస్తూ దాదాపు 600 గజాలు, అదేవిధంగా ఇంకొకరు 1000 గజాల వరకు ఆక్యుపై చేయడం జరిగింది. దాంతోపాటు దాని పక్కన ఉన్నటువంటి ఆల్రెడీ 1/2 ఎకరాకు ఎక్కువగానే పరాడుకోవడానికి కూడా అంటే వాళ్ళు కూడా నియమించడం జరిగింది. దాని గురించి కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి, అదేవిధంగా ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అట్లీస్ట్ ప్రభుత్వ భూములను కాపాడి ప్రజాలకు వినియోగించాలని భారతీయ జనతా పార్టీ తరఫున హైడ్రాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది.